ఇంకా జోక్ చెప్పాలి మీకు, సుప్రీంకోర్టులో కేసు వేసినామంటారు. ఎప్పుడు వేసిండ్రు కేసు? సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు వేసింది తెలుసా బైసాబ్? ఇది గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన టెండర్. ఈ టెండర్లు బిడ్ సబ్మిషన్ క్లోజింగ్, టెండర్ లాస్ట్ డేటు 11 డిసెంబర్ 2025. గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్. టెండర్ లాస్ట్ డేట్ 11th డిసెంబర్. ఈయన కోర్టుకు ఎప్పుడు పోయింది తెలుసా బైసాబ్? మంచిగా అదంతా అయిపోవాలి కదా. 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. అంటే టెండర్ అయిపోయేదాకా, బిడ్లు అయిపోయేదాకా 16 డిసెంబర్కు కోర్టుకు పోయిండు. ఇంత దుర్మార్గమా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 16 డిసెంబర్కేమో కోర్టుకు పోయిండు, 23 డిసెంబర్కేమో కమిటీ వేస్తూ ఉత్తరం రాసిండు. ఇక్కడ రెండు విషయాలు మీరు మంచిగా అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి అసలు టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ 11వ తారీఖు అయిపోతే 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఈ కోర్టులో నామమాత్రం, ఇది తూతూ మాత్రం, నువ్వు ఏదంటారు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను ఏదో ఉంటుంది కదా, అట్లున్నది కథ. ఇది ఈ 16వ తారీఖు నాడు కోర్టులు వేసిండ్రు. కోర్టులు వేసి 23వ తారీఖు నాడు కమిటీలో అపాయింట్ చేస్తూ లెటర్ కేంద్ర ప్రభుత్వానికి రాసిండ్రు. అంటే ఇక్కడ ఏమైపోద్ది, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటది, ఈ గోదావరి నల్లమల్ల సాగర్ మీద, గోదావరి బనకచెర్ల మీద మేము మాట్లాడుకుంటున్నాము, తెలంగాణ ఒప్పుకున్నది, ఒప్పుకోవడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి కమిటీని అపాయింట్ చేస్తూ మాకు ఢిల్లీకి ఉత్తరం రాసింది, మేము మాట్లాడతాము అని కేంద్ర ప్రభుత్వం అంటది సుప్రీంకోర్టులో. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమంటది, ఇది మీ కోర్టుల కేసు వేసింది 16 తారీఖు, కానీ కమిటీ వేసింది 23 తారీఖు, కోర్టుది మొదలు కమిటీది లేటెస్ట్ కనుక కమిటీదే కరెక్ట్, కోర్టుది నల్ అండ్ వైడ్ అయిపోతుంది, కోర్టులో జల్లుతుంది. ఇక 16 తారీఖు ఏమో కోర్టులో కొట్లాడటానికి కేసేస్తుంది, 23 తారీఖు నాడేమో మాట్లాడుకుందామని కమిటీ వేస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమంటుంది, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు నోటీసులు ఎవరికి ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు, అదిగో మాకు ఢిల్లీకి మొన్ననే ఉత్తరం రాసిండ్రు, మీ కోర్టులో కేసు వేసినాక 23వ తారీఖు ఉత్తరం రాసిండ్రు, మాట్లాడుకుంటున్నాం, మేము పరిష్కరించుకుంటున్నాం, ఇది మొదలు కోర్టుల కేసు వేసిండ్రు, తర్వాత మాకు ఉత్తరం రాసిండ్రు అంటారు కదా. అప్పుడు కోర్టులో నీ కేసు వీక్ కాదా, కోర్టు కేసు నల్ అండ్ వైడ్ కాదా? నువ్వు కమిటీ వేస్తూ గోదావరి బనకచెర్లకు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం చేయడానికి ఒక దొంగకు, ఆంధ్ర ఏజెంటుకు, ఆంధ్ర దాసుడికి ఆదిత్యనాథ్ దాస్ చైర్మన్గా పెట్టి ఇటు కమిటీ వేస్తుంది 23 తారీఖు నాడు. అప్పుడు నీ కోర్టులో నీ కేసే వీక్ అయిపోయాయి. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడానికి, మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు, అటు గోదావరి బనకచెర్లకు అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు, ఆంధ్ర దాసుడితోని కమిటీ వేసిండ్రు. ఇక ఇంకా డేంజరస్ పాయింట్, లాస్ట్ పాయింట్, అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు, రాజకీయాల గురించి మాట్లాడతలేదు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి, నేను మీటింగ్కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు, అన్నీ వేసిండు కదా. మీటింగ్కు పోయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, ఇప్పుడు ఇందులో పాయింట్ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పిన, గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతున్నారు, నీళ్ళుగా అవే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది, నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా, మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు.
వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే చెర్లైన పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడుతా, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway, during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. In excess of 3 lakh cusecs of flow during July to August and 1 lakh cusecs of flow during September to October, and after deducting the demands of ongoing Chintalapudi and Uttarandhra Sujal Sravanti lift irrigation schemes from Polavaram spillway 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790. 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్, after deducting the demands of aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annexure G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37:08. అంటే జూలై నెలలోనే అనుమతి ఇచ్చేసిండ్రు. ఏమన్నారు ఇందులో? 1,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ 790 ఉంది, 3,00,000 క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ 418 టీఎంసీలు ఉంది. వీళ్ళు తీసుకుపోయేది 200 కదా. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు, ఇతర అవసరాలు పోను 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని ఇది స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతిచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ లెటర్ మీకు రాలేదా? మీకు వచ్చినా రానట్టు నటిస్తున్నారా? ఆర్ యూ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి. అంటే మీ అధికారులు పనిచేస్తలేరా? అసలు ఈ లెటరు ఇది పోయింది మీకు తెలుసా తెలియదా? అంటే 16/7/2025 మీటింగ్ అయింది. 31/7/2025 నాడు పర్మిషన్ వచ్చేసింది. మీ మీటింగ్ అయిన 15 రోజులకే పర్మిషన్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాక నువ్వు వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు నువ్వు. లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి, ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇస్తుందా? నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది.
ఇలా దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆనాడు వడ్లు కొనకపోతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినాం మేము. ఇలా తెలంగాణ నీటి ప్రయోజనాలను కాలరాస్తుంటే, తెలంగాణ నీళ్ల దోపిడికి పాల్పడుతుంటే నువ్వు ఒక తెలంగాణ ద్రోహికి, ఆంధ్ర దాసుడికి, ఆదిత్యనాథ్ దాస్కు కమిటీ వేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తావు. అనుమతులు వస్తుంటే కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటావు, ఇంకా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుతుంటావు. రాష్ట్రానికి ఇలా పాలించే అధికారం నీకు అవకాశం ఇచ్చిండ్రు, ఒక్కొక్క చుక్కను కాపాడాల నీకు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇలా 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం మేము. కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం మేము. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీటింగ్ పోనన్నావు, పోయినావు. సంతకం పెట్టా అన్నావు, పెట్టినావు. ఎజెండాలో లేదన్నావు, ఎజెండా బయటపడ్డది, ఎజెండా కాపీ బయటపడ్డది. ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. కమిటీ వేస్తే వేయనన్నావు, ఇవాళ కమిటీ వేసినావు. ఆ కమిటీకి ఆంధ్ర దాసుడిని చైర్మన్గా పెట్టినావు. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయి 200 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులే? 5 నెలలు అయింది. 5 నెలలు, ఇవాళకి కరెక్ట్గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావో అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. ఇప్పుడు కూడా నిద్ర లేపుతున్నాం. ఆల్రెడీ సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, కండ్లు తెరువు, పోరాటానికి సిద్ధంగా. నువ్వు అసలు ఆ కమిటీ దాస్ని ఎట్లా పెడతావు, కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే, నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు, ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. గోదావరిలో నీళ్లున్నాయని ఎట్లా చెప్తాడు సిడబ్ల్యూసి? ఇంకా పైన మహారాష్ట్ర కట్టే ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ మనం కట్టి పూర్తి స్థాయి వాడిన తర్వాత కదా అన్ని నీళ్లు ఉన్నాయా లేవా చూడాలి. నువ్వు ఇప్పుడు గట్టిపడేస్తే ఏమంటావు? రేపు పెట్టుబడి అయిపోయింది, ఖర్చులు అయినాయి, మాకు నీళ్ళు ఇయ్యి అంటావు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసినాం, నీళ్ళు ఇయ్యని రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించే ప్రమాదం ఉంటుంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు, ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు, ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరి ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో సిడబ్ల్యూసీ ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా. ఏం నిద్రపోతున్నారా మీరు? గుడ్లాపగిచ్చి చూస్తున్నారా మీరు? ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు? బోర్లు ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను, చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు. నీళ్ల బాధ రైతుకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు ఎగ్జామ్ చేసినావు నువ్వు ఎన్నడన్నా? నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని
ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు, నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి. నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత డిపిఆర్ వాపసు వచ్చింది. మేమేమో 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 ఎకరాల భూమి సేకరించినాం. 7 అనుమతులు తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏం చేసినావు? డిపిఆర్ వాపసు వచ్చింది. నువ్వు పాలమూరు మీద పగబట్టినావు, కాళేశ్వరం మీద కక్ష కట్టినావు. నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉండగా, చిన్నపాటి మరమ్మతు చేసే అవకాశం చేయకుండా, పంట కాలువలకు 400-500 కోట్లు ఇస్తే 2-3 లక్షల ఎకరాలు పారుతుంది కాళేశ్వరంలో. 400-500 కోట్లు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం మీద కక్ష కట్టింది రేవంత్ రెడ్డి. ఇంకా ఉల్టా మాట్లాడుతుండ్రు. థ్యాంక్ యూ.